హలో వ్యూవర్స్, డ్రై అనే డిజీజ్ మనకి కొన్ని లక్షల మందికి ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. ఇది ప్రివెంటబుల్, అంటే మనము మన కళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు డ్రై డెవలప్ అవ్వకుండా. చిన్న చిన్న మోడిఫికేషన్స్, అంటే మనం చేసే పద్ధతుల్లో రోజులో చిన్న చిన్న మోడిఫికేషన్స్ చేసుకుంటే మనం డ్రై ఉన్నా కూడా ఎక్కువ కాకుండా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. లేని వాళ్ళకి రాకుండా మనము ఆపగలుగుతాం అన్నమాట. సో చిన్న చిన్న పద్ధతులు అంటే ఎక్కువసేపు హ్యూమిడిటీ, అంటే మనకి హ్యూమిడిటీ శాతం అట్మాస్ఫియర్లో చేంజ్ అవ్వడం వల్ల మనకి డ్రై వచ్చే అవకాశం ఉంది. సో ఆ హ్యూమిడిటీని మనం అప్రోప్రియేట్గా మెయింటైన్ చేసుకోవాలి. ఎక్కువసేపు ఏసీలో ఉండడం వల్ల హ్యూమిడిటీ చేంజెస్ వస్తాయి, మన టియర్స్ తొందరగా ఎవాపరేట్ అవుతాయి, దానివల్ల డ్రై వచ్చే అవకాశం ఉంటుంది. సో ఏసీలో ఉండడం టైం మనం కొంచెం లిమిట్ చేసుకుంటే మంచిది. రెండోది స్క్రీన్ టైం. మనము ఎక్కువసేపు స్క్రీన్ చూస్తుంటాం. మనం స్క్రీన్స్కి చాలా అడిక్ట్ అయిపోయాం ఈ కోవిడ్ తర్వాత. కంప్యూటర్సే కాకుండా మనము ఫోన్లో అయి ఉండొచ్చు, ట్యాబ్లెట్లు అయి ఉండొచ్చు, దేనికైనా ఎక్కువసేపు గడుపుతున్నాం. మనం స్క్రీన్ చూసినంతసేపు కను రెప్ప కొట్టడం తగ్గిపోవడం వల్ల మనకి ఆయిల్ ప్రొడక్షన్ లిడ్లో నుంచి రాదు. అది రాకపోవడం వల్ల టియర్స్ తొందరగా ఇవాపరేట్ అయిపోయి మనకి ఇవాపరేటివ్ డ్రై అయ్యి వచ్చే రిస్క్ చాలా ఎక్కువ ఉంటుంది. సో మనం బ్రేక్స్ తీసుకొని స్క్రీన్ చూస్తే చాలా ఇంపార్టెంట్. అంటే ఎలా తీసుకోమని చెప్తామంటే 20-20-20 రూల్ ఫాలో అవ్వమంటాం. అంటే ఎవ్రీ 20 మినిట్స్కి ఒక 20 సెకండ్స్ బ్రేక్ తీసుకుంటే స్క్రీన్ దగ్గర 20 ఫీట్ డిస్టెన్స్కి చూడమంటాం. దూరం చూస్తే మనం బ్లింకింగ్ బాగా చేస్తాం, దగ్గర చూస్తే మనం బ్లింకింగ్ చేయమన్నమాట. సో స్క్రీన్ చూసేవాళ్ళు తగ్గించుకోవాలి స్క్రీన్ టైంని, బ్రేక్స్ తీసుకోవాలి, బ్లింక్ సరిగ్గా చేయాలి, అది ఇంపార్టెంట్. తర్వాత మనం లిడ్ హైజీన్, అంటే కన్ను రెప్పల్ని హైజీన్ అంటే క్లీన్గా పెట్టుకోవాలి. అది పెట్టుకోకపోవడం వల్ల ఇన్ఫెక్షన్ రావడం, దానివల్ల డ్రై డెవలప్ అవడం ఉంటుంది. రెగ్యులర్గా క్లీన్ చేసుకోవడం ఇంపార్టెంట్. లేదా డాండ్రఫ్ లాంటివి ఉంటే మనం ట్రీట్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. నాలుగోది వచ్చేసి మనకి ఏమన్నా మెడికేషన్స్, మనము కొన్ని మెడికేషన్స్ యాంటీ హైపర్టెన్సివ్స్ కానీ, యాంటీ డిప్రెసెంట్స్ కానీ, యాంటీ హిస్టమిన్స్, అంటే బాడీలో ఏమైనా ప్రాబ్లం ఉన్న వాటికి వాడుతూ ఉంటాం. దీనివల్ల కూడా డ్రై వచ్చే రిస్క్ ఉంటుంది. సో మీరు మీ డాక్టర్ని సంప్రదించి ఇలాంటి మెడిసిన్స్ ఏమైనా ఉంటే అవి మోడిఫై చేయడం కానీ, మార్చడం కానీ, లేదా దాని డోస్ తగ్గించడం కానీ తెలుసుకోవాల్సి వస్తుంది. డ్రై అనేది ఆడవారిలో ఎక్కువ వస్తుందన్నమాట. సో ఇది హార్మోన్ చేంజెస్ వల్ల ఎక్కువ వచ్చే రిస్క్ ఉంటుంది. అందుకని ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ మనము ఈ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ఉన్నప్పుడు హార్మోన్ లెవెల్స్ చెక్ చేసుకొని డాక్టర్ని సంప్రదించి దానికి తగిన మెడికేషన్స్ తీసుకొని హార్మోన్స్ని కరెక్ట్ లెవెల్ మోతాదులో పెట్టుకుంటే ఇది ఇంప్రూవ్మెంట్ వస్తుంది. మనం రోజు చేసే పనుల వల్ల చాలా ఒడిదుడుకులు ఎదుర్కొంటూ ఉంటాం. దాన్ని స్ట్రెస్ అంటారు. స్ట్రెస్ వల్ల కూడా డ్రై వచ్చే అవకాశం ఉంటుంది. సో మనకి చేసే పనుల్లో కొంచెం స్ట్రెస్ తగ్గించుకోవడం, లేదా మెడిటేషన్ చేయడం, ఇలాంటివి చేయడం వల్ల స్ట్రెస్ తగ్గుతుంది మనకి. దానివల్ల డ్రై అయిన కూడా కంట్రోల్ చేసే ఆస్కారం ఉంటుంది. మన పని ఎక్కువ అవడం వల్ల, మనకు చాలా యాక్టివిటీస్ ఉండడం వల్ల ఈ మధ్యకాలంలో చాలామంది తక్కువ పడుకోవడం కూడా జరుగుతుంది. తక్కువ పడుకోవడం చాలా హెల్త్ రిస్క్ అనమాట. సో దీనివల్ల మనకి డ్రై కూడా వచ్చే రిస్క్ ఉంటుంది. సో మనకు 6 to 8 అవర్స్ స్లీప్ అవసరం ఉంటుంది. దయచేసి మనము డ్రై అయి ప్రివెంట్ చేయాలనుకుంటే తగిన స్లీప్ కూడా తీసుకోవడం ఇంపార్టెంట్. కొన్ని ఆహార పదార్థాలు లైక్ ఆల్కహాల్ కానీ, లైక్ మందు పదార్థాలు అండ్ స్మోకింగ్, కాఫీ, ఇవి కూడా మనకి డ్రై కాజ్ చేసే అవకాశం ఉంటుంది. సో దయచేసి ఇలాంటి అలవాట్లు ఉన్న వాళ్ళకి లిమిట్ చేసుకుంటే చాలా మంచిది. మనం డ్రైని ఎక్కువ కాకుండా కాపాడగలుగుతాం. సో మనం తీసుకునే ఆహారం కూడా చాలా ఇంపాక్ట్ ఉంటుంది. సో మనం తీసుకునే ఆహారంలో omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటే మనకి డ్రై డెవలప్మెంట్ తగ్గుతుందన్నమాట. సో ఈ మధ్యకాలంలో ఆహారంలో చాలా వేరియేషన్స్ వచ్చాయి కాబట్టి, చాలా ఫాస్ట్ ఫుడ్స్ వచ్చాయి. సో మనము రెగ్యులర్ హెల్తీ డైట్ తీసుకోవట్లేదు. అందుకని చాలామందికి omega-3 ఫ్యాటీ యాసిడ్ ట్యాబ్లెట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇవి రెగ్యులర్గా వేసుకుంటే మన డ్రై డిజీజ్ సివియర్ అవ్వకుండా ఉంటుంది అన్నమాట. సో ఇలాంటి చిన్న చిన్న పద్ధతులు మనం పాటిస్తే మనకి డ్రై రాకుండా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. డ్రై వచ్చినది ఎక్కువ రాకుండా కాపాడుతాం అన్నమాట. సో వ్యూవర్స్, డ్రై అనేది వెరీ సింపుల్ డిజీజ్, బట్ చాలా ఇబ్బంది కాజ్ చేస్తుంది. సో మనకి ఎటువంటి సిమ్టమ్స్ ఉన్నా కూడా డ్రై క్లినిక్ అట్ ప్రెస్టీజ్ ఐ హాస్పిటల్స్ని సంప్రదిస్తే మేము ఇవాల్యుయేట్ చేసి తగిన సూచనలు ఇవ్వగలుగుతాం. ఈ చిన్న చిన్న లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకుంటే మీరు ఇంట్లోనే దీన్ని జాగ్రత్త పడవచ్చు. థ్యాంక్ యూ.